హలో అండి అందరు పెట్టు. అది జీవామృతము పోయడానికి. ఇంకేమున్నాయి ఆ కవర్లు? ఏమున్నాయి? నేనే తెచ్చిన కవరు. బట్టలు, అదే మనీష్ బట్టలు ఇచ్చిండు అంకుల్కి. శ్వేతకు చెప్పమంటుంది, చెప్పినవా? చెప్పలే. మినప్పప్పు నేను బట్టలు రాము ఉంటే తీసి పెట్టమా శ్వేతకు చెప్పలే. చెప్పలేదు. అవన్నీ ఇంకా బట్టలమా. శివకాశి సరుకు పిల్ల ఎవరది? చూసారు కదా, రాగానే హడావుడిగా పండ్లన్నీ తెంపేసి అమ్మ అవన్నీ తెచ్చిన ఏమంటారు ఇంటి దగ్గర నుంచి ఫామ్కి వెళ్తున్నామంటే చాలా ఉంటాయండి చదువుకునేటివి. అవన్నీ చదువుకొని తెచ్చుకొని వన్ డే మనం ఊరికి వెళ్తున్నట్టే ఉంటుంది నాకైతే. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఫామ్లోనే చేద్దాము అనేసి మన పనసాకులతోటి ఇడ్లీ చేద్దామనేసి పనసాకులన్నీ అయితే తెంపి తీసుకెళ్తున్నాను. నువ్వు ఆల్రెడీ ఏంచి తెచ్చినావు కదా. అవునవును. ఇట్లా పెట్టి గ్లాస్లో పెడుతున్నాము. నేను తినాలని బట్టి కదమ్మా. మేము అదే మాట్లాడుకుంటున్నాం అనమాట. ఎప్పటి నుంచో అంటుంది స్వాతి, ఇట్లా పన్నసాకుల్లో ఇడ్లీ బాగుంటుందమ్మా, తినాలని. పాపం దాని కోరిక ఇన్ని రోజులకు తీరింది అని చెప్పి మాట్లాడుకుంటున్నాము. సో చాలా హెల్దీ అంటండి ఇట్లా ఆకులతోటి ఇందులో ఇడ్లీ వేసుకున్నా, అరటి ఆకులతో చేసుకున్నా సరే. నేను తట్టె ఇడ్లీలాగైతే ఒక 4 వేసినా సరిపోతాయి మనిషికి ఒకటి అనేసి ఆ స్టాండ్ ఆర్డర్ పెట్టాను. కాకపోతే అది అమెజాన్లో మేము ఫామ్కి వచ్చిన నెక్స్ట్ డే ఉండే అనమాట డెలివరీ. అందుకే ఇంకా ఇట్లా అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది ఉన్న గ్లాసులతో అట్లా. ఇంక అందరం కలిసి మా సిస్టర్ని బనాయిస్తుండే, ఇక రోట్లో నూరుతూ ఉంటుంది అనేసి ఇక తన చట్నీకి ప్రిపేర్ చేస్తుంది. ఉన్న వాటితో అడ్జస్ట్ చేసి మన దగ్గర ఉన్న కుండలలో వాటర్ పోసేసి ఇట్లయితే ఒక 4 గ్లాసులు పెట్టినాం అనమాట. నలుగురికి ఒకటి అన్నట్టుగా, ఎందుకంటే ఆ గ్లాస్ చాలా పెద్దగానే ఉండే. ఇంకా అట్లా రెడీ చేసుకున్నాము. తర్వాత ఎండ చూసిరా, అసలు ఇంత ఎర్లీగా కూడా ఎండాకాలం అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి. అందుకే మేము ఫామ్కి కూడా చాలా ఎర్లీగా బయలుదేరినాం అన్నట్టు.
కొత్తిమీర కూడా వచ్చిందండి. ఇదంతా కొత్తిమీర. ఇది కొత్తగా వేసాము, పాతగా వేసిన మడిలో వచ్చింది కొత్తిమీర. అండ్ సిస్టర్ వాళ్ళు కొన్ని మొక్కలు తీసుకున్నారనమాట. అంటే నేను చెప్పిన వచ్చేటప్పుడల్లా ఒక 2-3 మొక్కలన్నా తేవాలి, మీ గుర్తుకి వచ్చినప్పుడల్లా తీసుకురండి అని చెప్పిన. పాపం తను రాక చాలా రోజులు అవుతుంది అన్నట్టు. ఇంకా తను నాకు కాల్ చేసి ఇంక అన్ని మొక్కలు తీసుకుంది. ఒక 20 మొక్కల దాకా చామంతులు, తర్వాత ఇంకేంటి మన తులసిలో రకాలు, బాదం చెట్టు, తమలపాకు చెట్టు, ఇలా అన్ని ప్లాంట్స్ తీసుకుంది అన్నట్టు. అంటే ఒక్క మొక్క పెడితే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా, అందుకే నేను అన్నాను ఇవన్నీ కృష్ణుడి దగ్గర పెట్టుకోవడానికి ఏవేవైతే నేను తీసుకోవాలనుకుంటున్నానో అదే టైంకి తను తీసుకొస్తున్నానండి. సో అన్ని మొక్కలు అయితే పెట్టేసుకున్నాము. తర్వాత స్టార్ ఫ్రూట్ అండి, ఇది ఫస్ట్ టైం వచ్చిందనమాట. మనం ప్లాంట్స్ పెట్టిన తర్వాత 4 మొక్కలు పెట్టుకున్నాము, అందులో ఒక్కటే కాయ వచ్చింది. చెట్టు నిండా అయితే పూత వచ్చేసింది. తర్వాత నేను మీకు లాస్ట్ టైం ఇక్కడ ఒకటి స్టాండ్ ఎంట్రన్స్లో చేపిస్తున్నా అని చెప్పాను కదా, సో మనం అక్కడ ఉన్నప్పుడు రాలేదు. మనము సిటీకి వచ్చేసినాక స్టాండ్ డెలివరీ అయిందనమాట. కానీ ఇంకా నిన్న కూడా పెట్టించలేదండి ఫామ్కి వెళ్ళినప్పుడు, ఎందుకంటే అమ్మ సిస్టర్ వాళ్ళు వచ్చారు కదా, కొంచెం తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేసినాం అన్నట్టు. ఇంకా స్టాండ్కి అన్నిటికీ క్రీపర్స్ పాకిచ్చాలి. చెట్లు అయితే పెట్టించినా ఇంకా అది ఫిట్టింగ్ చేయించాలి. ఇప్పుడు తెచ్చిన మొక్కలన్నీ కూడా మన కృష్ణయ్య చుట్టూ ఇలాగా రౌండ్ కట్టాం కదండి. ఇదంతా తులసి వనము, ముందు బంతినారు, తర్వాత గోరింట పూలు, చామంతులు పెట్టాలనుకుంటున్నాను. ఇంకా మిల్కీకి అయితే ఎక్కడ లేని పనండి పాపం. ఎందుకో దానికి లైట్గా ఇవాళ కార్లో వచ్చేటప్పుడే ఒక 2-3 టైమ్స్ వామిట్స్ అయ్యాయి. ఇంకా అలా ఉంది దానికి. సూపర్ కాంబినేషన్ అంటావా? అమ్మా గోంగూర అంతా ఏరినవానే? అదేంది పుదీనా? ఒక పక్క చట్నీ నూరడం అవుతుంది, ఒక పక్క పుదీనా పచ్చడికి ప్రిపరేషన్స్, ఒక పక్క బ్రేక్ఫాస్ట్, పాలు కాగడము, అట్లా పొయ్యిలన్నీ అంత బిజీగా ఉన్నాయన్నమాట. ఇంకెవ్వరి పనులు అల్లం చేసుకుంటున్నాము. అయిందారా చట్నీ? అయిందంటవా? ఆగురా, నోట్లో ఉన్న కంట్లో పడుతుంది ఇండైరెక్ట్గా. టేస్ట్ బాగుంది, సూపర్ ఉంది టేస్ట్. అయితే బాగుంది, అద్దరిపోయింది టేస్ట్. అవును మమ్మీ. ఇంకా మధ్యలో ఇంకొకసారి అంకుల్ పిలిచి, ఒకసారి చూడమ్మా మొత్తం పాదులు కరెక్ట్గా తీసానా లేదా, ల్యాండ్ అంతా కరెక్ట్గా లెవెలింగ్ చేశానా లేదా ఒకసారి చూడు అనేసి అన్నారనమాట. పొలంలో దొరికిన రాళ్ళన్నీ కూడా ఒక కుప్పలాగా చేసుకుంటున్నారు తను క్లీనింగ్ చేసేటప్పుడు. ఇంకా అప్పుడు లాస్ట్ టైం సగం కంప్లీట్ అయింది కదండి, ఇంకా మిగతాదంతా కూడా నేను ఫస్ట్ క్లీనింగే చేసుకోమని చెప్పానమాట అంకుల్ని. తర్వాత కలుపు కొంచెం తర్వాత అయినా తీసుకుందాం అంకుల్, ముందైతే ల్యాండ్ అంతా క్లియర్ చేసుకోండి అని చెప్పాను. ఇది వచ్చేసి మనం లాస్ట్ టైం కంపోస్ట్కు ఇట్లా వరలేయించాం కదా, అంకుల్ దాని నిండా ఊడ్చేసి చెత్తంతా నింపి మన చెట్లకు వచ్చిందంతా కొద్దిగా మట్టి పోసి వాటర్ పెట్టిర్రు. తర్వాత ఇక్కడ వచ్చేసి మన బుద్ధుడిలో చెట్టు కూడా చూడండి, ఫుల్ వేర్లు వచ్చేసి అసలు ఇంత బాగా స్ప్రెడ్ అయింది కదా. ఇంకా చెట్లన్నిటికీ పాదులు తీసుకుంటూ అలా క్లీన్ చేసుకుంటూ వస్తున్నారనమాట అంకుల్. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ కలుపు కూడా వస్తుందండి ఇక్కడ ఈ ప్లేస్ ఓకే, కానీ మనం ఆకుకూరలు అవి పెట్టే దగ్గర కలుపు వస్తుంది, అదే చెప్తున్నారు అనమాట అంకుల్. కలుపు బాగా వస్తుందమ్మా, ముందు కలుపు కూడా తీసుకోవాలి అని చెప్తున్నారు. నేనుండేమో కలుపు ముందు ఈ ల్యాండ్ అంతా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత కలుపు స్టార్ట్ చేసుకోవచ్చులేండి అంకుల్ అని చెప్పా. ఎందుకంటే అసలు విత్తనాలు ఏవో కలుపు ఏదో మనం వేసిన గింజలు ఏవో కూడా నాకు అర్థం కావట్లేదు కొన్నిసార్లు, అందుకనే ఇంకా వదిలేద్దాము, అవి కొంచెం గ్రోత్ వచ్చాక కలుపు తీసుకోవచ్చు అనేసి అనుకున్నాం అనమాట. సో ఇక్కడ మా చెల్లి పచ్చడి నూరింది, ఇంకా తాలింపు పెట్టడానికి కరివేపాకు దంపకొస్తుంది అనమాట. ఏదో ఒకటి ముచ్చట పెట్టుకుంటా బనాయించుకుంటా ఇచ్చేస్తాము. ఇంక అట్లా కరివేపాకు తీసుకొని వస్తుంది. ఇంకా నేనే మొత్తం ఒక రౌండ్ అంతా క్లీనింగ్ మంచిగా అయిందనేసి చెక్ చేసుకుంటూ ఉన్నా. మిల్కీగాడు ఏందో అలసిపోయినట్టు అవుతుండు పాపం. ఇంకా తర్వాత
మెంతి కూర చూసాం కదండి ఇందాక. అయితే నేను ముందు రోజే పుదీనా పచ్చడి చేద్దామనేసి ముందు రోజే కడిగేసిన. అందులో సగం బడ ఖరాబ్ అయిపోయింది తడి వల్ల పుదీనా. ఇంక అమ్ముండేమన్నదంటే సరేరా మెంతికూర పుదీనా కలిపి పచ్చడి నూరుదాము, సూపర్ టేస్ట్ ఉంటుంది అని చెప్పింది. సరే అని చెప్పి ఇక్కడ మెంతికూర అయితే హార్వెస్ట్ చేస్తున్నా. ఇది మనం వేసి కూడా అంతే 4-5 డేస్ అట్లా అవుతుంది. ఈసారి ఏమనుకుంటున్నా అంటే ఈ ఆకుకూరలు ఇక్కడ వేసినవి అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఇక్కడ ఎర్రమట్టి ఒకటి, పశువుల ఎరువు ఒకసారి వేసేసి బాగా ఈ సైడ్ అయితే దున్నిపియాలి అనుకుంటున్నా అండి. కొంచెం దానివల్ల ఏంటంటే మనకి ఇంకొంచెం భూమికి సారం పెరుగుతుంది కదా అనుకుంటున్నా. లేదంటే ఇంకా ఫ్రీక్వెంట్గా మనము వర్మీ కంపోస్ట్, మన జీవామృతము ఇవి ఇవ్వడం వల్ల కూడా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో అనిపిస్తుంది. సో ఈసారి క్రాప్ అయ్యాకైతే ఏదో ఒకటి ఆలోచించాలి అనేసి అనుకుంటున్నాను ఇంకా. ఇంకా నెక్స్ట్ టైం మనం వెళ్ళేసరికి గంగవాయల కూర, ఇటు సైడ్ కొత్తిమీర, తర్వాత మన మొద్దు బచ్చలు ఉంటుంది కదా, మొద్దు బచ్చలి అవన్నీ కూడా వచ్చేస్తాయి. తీగలు కూడా ఇప్పుడిప్పుడే మూరెడు వచ్చినాయి. ఇంకా కొంచెం పెరిగితే మనకి ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. మినపప్పు, రాగులు, కొద్దిగా అటుకులు వేసేసి చేస్తున్నాను అనమాట ఈ ఇడ్లీ రవ్వని. ఈ ఇడ్లీల ప్రాసెస్కి అవన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. ఇడ్లీ రవ్వతో ఇడ్లీ చేయడం అయితే అసలు మానేసామండి. అసలు మంచిది కాదు అని ఎప్పటి నుంచి అయితే చెప్తున్నారో అప్పటి నుంచి. సో ఇదైతే హెల్దీ అండ్ వెయిట్ లాస్గా కూడా పనికి వస్తుంది, టేస్టీ కూడా. అండ్ మన పనస ఆకులలో ఉన్న విటమిన్స్, మినరల్స్ వల్లనో ఏమో తెలియదు కానీ చాలా అంటే చాలా హెల్దీ అని చెప్తున్నారు. కాకపోతే నాకు ఒకటి ఏమనిపించిందంటే పని ఎక్కువ అయింది అనిపించింది. నెక్స్ట్ టైం మాత్రం ఆ తట్టె ఇడ్లీల స్టాండ్ ఒకటి తెచ్చుకుంటే అందులో వేసేస్తే పని అయిపోతుంది, ఆకుల్ని కూడా ఆ ప్లేట్కి తగ్గట్టుగా కుట్టుకొని అనిపించింది అనమాట. ఇంకా
ఆకలి అవుతుంది, ఫస్ట్ నన్ను టేస్ట్ చేయమన్నారు, నువ్వే ప్రయోగం చేసినావు కదా అని సరే అనేసి రోట్లో నూరిన రోటి పచ్చడితో అయితే టేస్ట్ చేశాను. నిజంగా చాలా అంటే చాలా టేస్టీ అనిపించింది. అమ్మ కూడా నేను తినంగానే అమ్మ కూడా టేస్ట్ చేసింది, మస్తుంది టేస్ట్, చాలా బాగుందిరా అనిపించింది. ఇంకా వచ్చేటప్పుడు ఇంటి దగ్గర కూడా చేసుకుందామనేసి కొన్ని పనసాకులు అరిటాకులు కూడా తెంపి తీసుకొని వచ్చాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా మీకు పనసాకులు దొరికితే మాత్రం ట్రై చేయండి. ఈ వీడియోకి కంటిన్యూటీ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తానండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.